అందరికీ నమస్కారం. బాబు 2 నెలల పాలన వైసీపీ టాప్ నేతలపై ఈ విషయాన్ని తెలుసుకునే వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత వైసీపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు జగన్కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారిని టార్గెట్ చేసుకుంటూ వారి అవినీతి వ్యవహారాలను బయటపెడుతూ విచారణలు, అరెస్టులు చేయించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు అరెస్టులు కాగా మరి కొంతమంది విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రేషన్ బియ్యం అక్రమ రవాణా నిల్వలపై ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్ అటాక్కు దిగారు. ఈ మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. వారం రోజుల క్రితం కలెక్టర్ ఎస్పీకి ద్వారంపూడిపై ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు చేయడమే కాకుండా అవినీతిపై విచారణ చేయించాలని కోరుతూ చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యే కొండబాబు సిద్ధమయ్యారు. తాజా పరిణామాలపై స్పందించిన ద్వారంపూడి కక్ష సాధింపు చర్యలు, సాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించడం సరికాదని, చట్టబద్ధంగా కేసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని, మీ వల్ల 30,000 మంది కార్మికులు నష్టపోతున్నారని ద్వారంపూడి లేఖలో ప్రస్తావించారు. అధికారుల బదిలీలతో ఎంతో అవినీతి జరిగిందో త్వరలోనే బయటపెడతానని, 6 నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.